స్తోత్రము యేసయ్యా స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి గత కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా మరి ఈ యొక్క వినండి వినిపించండి యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు తెలియజేస్తున్నాను. అయితే నాకంటే గొప్పవారు, నాకంటే మంచి ఆత్మీయులు మంచి మంచి మెసేజ్లు చెప్తున్నారు. అయితే నేను కూడా అవి చూసి నాతో అయిన ప్రయాణం చేద్దామని ఈ యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది. నా గురించి, నా కుటుంబం గురించి, సంఘం గురించి మీరు ప్రార్థన చేస్తారని మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను. అయితే ఈరోజు వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచుచు అవి ఎవని గురించి రాయబడినో అతడే ఈ యెహోవా. దేవుని స్తోత్రం. మరి ఇంత గొప్ప వాక్యమును ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. ఆయన దూతను ముందుగా పంపుచున్నాడు. ఆయన దూత మనకంటే ముందు వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనల్ని రక్షించుకుంటున్నాడు. మన ప్రార్థన ఆయన పాద సన్నిధికి చేరుతుంది కనుక మనకి ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సెక్యూరిటీ. ఈరోజు మరి కొన్ని రోజుల క్రితము మరి ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచారు. మన ప్రధానమంత్రులు అందరూ గెలిచారు, ఓడిపోయి ఉన్నారు. అయితే వారికి జెట్ కట్టారు, లేకపోతే యుఎక్స్ రకరకాల సెక్యూరిటీ గార్డ్ని ఇస్తారు. ఎందుకంటే ఒక్క మనిషి చుట్టూ ఒకే ఒక్క మనిషి చుట్టూ ఒక 12 మంది 15 మంది 6 ఇంకెంతమంది అయినా ఉంటారు. ఎవరి ప్రాణం కాపాడటానికి, ఒకే ఒక ప్రాణం కాపాడటానికి అది అసాధ్యమని నా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నేను చెప్పగలను. ఎందుకు అంటే నీకు సెక్యూరిటీ కావాల్సింది ఎవరు అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఒకవేళ మీకు ఈ మాట నచ్చకపోవచ్చేమో, ఎందుకంటే నేను స్వయంగా కొంతమంది మా మామయ్య గారు కానీ, మా బామ్మర్ది గారు కానీ, లేకపోతే మా అన్నయ్య గారి కుమార్తె కానీ చూస్తూ ఉండగానే డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్లోనే ఉన్నాం, అందరూ చూస్తూ ఉండగా అందరూ డాక్టర్ల మధ్యలో ఎంత ప్రయత్నం చేసినా ప్రాణాలు నిలబడలేదు. ఎందుకు అంటే దేవుని వశములో లేదు, దేవుని చిత్తములో లేదు కనుక. అర్థమవుతుందండి ప్రియ సహోదరి సహోదరులారా. మనం అనుకుంటాం ఇదిగో నా ముందు నా వెనక అంతా ఉంది అనుకుంటున్నాం. కాదు. మన ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేవదూతల కాపుదలు ఉంటే మనకి ఏ సమస్యలు ఉండవు. అయ్యా అవి ఎలా కనపడతాయి అంటే నీవు ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసుకొని అయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా పనులు, నా మార్గములు, నా సమస్తము నీ ముందుంచుతున్నా, నాకు కావాల్సినవన్నీ నువ్వు దయచేయ్యా, నువ్వు నీ మార్గంలో నన్ను నడిపించయ్యా, నీ మార్గంలో నన్ను నడిపించయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో, ఎప్పుడైతే ఆయనకి మొరపెడతావో, ఎప్పుడైతే ఆయనతో సావాసం చేస్తావో ఆటోమేటిక్గా మీ యొక్క జీవితం మారుతుంది. మీ యొక్క కన్నీటి బాట నుండి సంతోష బాటలోకి వస్తారు. ఇవన్నీ నాలో జరిగినవి, ఎవరిలో కాదు. మొదటిగా నేనే ఒక గొప్ప సాక్ష్యము. ఏదో త్రిప్పటమో లేకపోతే ఇంకోటో కాదు ప్రియ సహోదరి సహోదరులారా. ఒకవేళ క్రైస్తవుడా నువ్వు పడిపోయి ఉన్నావేమో, నువ్వు క్రైస్తవుడుగా బల్లారాధనలో చేయి వేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి చూసుకో. నీ ముందు నీ వెనక ఎలా ఉన్నారు? అప్పుల బాధతో ఉన్నావా, కష్టాలతో ఉన్నావా, నువ్వు ఏ పని చేస్తున్నా ఉపయోగం లేదేమో, రా దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ మార్గాలు మారుస్తాడు, నీ హృదయం మారుస్తాడు. నువ్వు చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి, అవన్నీ నీకు అప్పచెప్తాడు. అది గొప్పతనం అని. దేవుని యొక్క దీవెనలు అలా ఉంటాయి. ఎందుకంటే నా కుమారుడా అని మన కుమారుడికి ఏమేమి అప్పచెప్తామో ఆయన కూడా మనకు అప్పచెప్పే అనేకమైనవి ఉన్నాయి. అయితే ఇక్కడ సిద్ధపరచుచున్నాడు. ఏం సిద్ధపరచుచున్నాడు? ఆయన మార్గములు సిద్ధపరచుచున్నాడు కనుక ఆ మార్గంలో నీవు నేను నడుద్దాం. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల ఉంచుకుందాం, కన్నులు మూసుకుందాం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, నా మార్గం ఎక్కడుంది, నా మార్గము ఎలా ఉంది, నేను ఎటువైపు మార్గంలో ఉన్నాను, ఏ మార్గంలో ఉంటున్నాను, ఎలా ఉంటున్నానో అయ్యా వాక్యం ద్వారా ఇంకనూ బాగా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను. అతను ఆయన అయ్యా
ఇదిగో నా తండ్రి నాయన ఈ యొక్క వినండి వినిపించండి కార్యక్రమంలో యూట్యూబ్ ఛానల్లో నా తండ్రి నాయన అయ్యా బోధించుచున్న నేను అయ్యా ఇంకా నాకు మంచి జ్ఞానం ఇచ్చి ఇంకా 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 నా తండ్రి గొప్ప మర్మములతో నా తండ్రి అయ్యా వెళ్ళుటకు సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరి మార్గాలు మార్చమని అడుగుతున్నాం. కృప చూపించండి. వారికి ఉన్న బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు యేసు నామంలో విడుదల ఇచ్చేయమని, నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని అలాగే మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించి ఆశీర్వదించమని, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.